హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చేసాను. నార్మల్ డెలివరీ అనేది అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పే ఈ 5 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. ఆ 5 టిప్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను మీకు కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. ఇక మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మన మైండ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్ డెలివరీ కోసము మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనమాట. అంటే ఒక దృఢ సంకల్పం అనేది మనకి ఉండాలి. అలా ఉండగలిగితే మాత్రమే మనం నార్మల్ డెలివరీస్ అనేది చేయగలం అనమాట. చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు నార్మల్ డెలివరీస్ అవ్వాలి అని, కానీ మనం ఫస్ట్ నుంచే బాగా ప్రిపేర్ అవ్వాలి నార్మల్ డెలివరీ కోసం. మేము నార్మల్ డెలివరీ చేస్తాము, అంత చేయగలము, నేను ఆ పెయిన్స్ అనేది భరించగలను అని మన మీదే కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. మీకు కనుక ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు డెలివరీ టైంలో పెయిన్స్ భరించే టైంలో ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీ అవ్వాలి అని చాలా అనుకున్నాను. సో లాస్ట్కి వచ్చేసరికి నేను గివప్ అయితే ఇవ్వలేదు. నేను ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటున్నాను కదా, ఇప్పుడు గివప్ ఇస్తే ఎట్లా అని నాకు అనిపించింది అనమాట. సో ఈజీగా నేను నార్మల్ డెలివరీ అయితే చేయగలిగాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు చాలా అంటే కరెక్ట్గా ఉండాలి. మీరు నార్మల్ డెలివరీ చేయాలి అని మీరు చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, పెయిన్స్ భరించగలను అని నమ్మకం అయితే ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి మీరు వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మనం నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఉమ్మనీరు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఉమ్మనీరు కనుక తక్కువగా ఉంటే మనకి సి సెక్షన్స్ అయితే జరుగుతాయి. సో ఉమ్మనీరు అనేది మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలగాలి. దానికోసం మీరు ఖచ్చితంగా వాటర్ అనేది తాగుతూ ఉండాలి. డీహైడ్రేట్ అనేది అస్సలు అవ్వకూడదు. ఎక్కువగా వాటర్ తాగాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్లు తాగాలి. ఒక్క మంచినీళ్ళే మేము ఎక్కువగా తాగలేము అనుకునే వాళ్ళు మీరు మంచినీళ్ళతో పాటు కొన్ని రకాల పండ్ల రసాలు, అలాగే మజ్జిగ, అలానే కొబ్బరి నీళ్ళు అనేది ఉమ్మనీరు పెంచటంలో చాలా బాగా ఉపయోగపడతాయండి. వారానికి 3 లేదా 4 కనుక మీరు తీసుకుంటే ఉమ్మనీరు అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసరికి వాకింగ్ అండి. మీకు వాకింగ్ చేయటం వల్ల నార్మల్ డెలివరీ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు శరీరంలో వాకింగ్ చేయటం వల్ల కండరాలు అన్నీ కదులుతాయి. దానివల్ల బేబీ అనేది కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. బేబీ డ్రాప్ అవటానికి కూడా మనకి చాలా బాగా ఈ వాకింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వాకింగ్ చేయటం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే మీరు సెకండ్ ట్రైమిస్టర్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. వాకింగ్ వల్ల పెద్ద ఇబ్బంది అయితే లేదు. కొంతమందికి మాయ కిందకి ఉంటుంది, లో లయింగ్ ప్లెజెంటా ఉంటుంది, బెడ్ రెస్ట్ చెప్పి ఉంటారు. అటువంటి వాళ్ళు మాత్రం జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే వాక్ చేయొచ్చు. అంటే సరదాగా బాత్రూమ్ దాకా వెళ్ళటము, వాళ్ళు ఫుడ్ వాళ్ళు పెట్టుకోవటము, అట్లా చిన్న వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. మరి బెడ్ రెస్ట్ చెప్పారని బెడ్ మీద పడుకొని అయితే ఉండనక్కర్లేదు. అలాగే నార్మల్ వాళ్ళు కూడా వాకింగ్ చేయమన్నారు కదా నార్మల్ డెలివరీ కోసం అని మీకు ఆయాసం వచ్చి చెమట్లు అయితే కారిపోయేటట్లయితే చేయకండి. మీకు మీ శక్తికి తగ్గట్లు మాత్రమే చేయండి. మీరు 10 నిమిషాలు చేయగలరు, సో 10 నిమిషాలే చేయండి, అక్కడితో ఆపేయండి. అలాగే మీకు ఆయాసం వచ్చేటట్టు చెమట్లు కారిపోయి మీరు అట్లా చేయడం వల్ల డీహైడ్రేట్ అయిపోతారు. సో వాకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది తాగుతూ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ చేయండి. అలా అయితే చేయండి, కంటిన్యూగా అయితే అస్సలు చేయకండి. అలాగే నెక్స్ట్ టిప్ అనేది వచ్చేసి ఖర్జూరం పండ్లండి. ఖర్జూరం పండ్లు తీసుకోవటం వల్ల మన సర్విక్స్ ఉంటుంది కదా, అది అనేది చాలా పలచబడుతుంది. ఖర్జూర పండ్లు అనేది మీరు ఫస్ట్ నుంచి అయితే తీసుకోకండి, ఎందుకంటే అవి చాలా వేడి చేస్తాయి అన్నమాట. మీరు 9th మంత్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఖర్జూర పండ్లు తినండి. దానివల్ల సర్విక్స్ అనేది పల్చబడి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ఖర్జూర పండ్లు తినటం వల్ల నాకు కూడా నార్మల్ డెలివరీకి చాలా యూజ్ అయిందనమాట. సో అందుకని చెప్తున్నాను, ఫస్ట్ నుంచి అయితే తీసుకోవద్దు, 9th మంత్లోనే తీసుకోండి. రోజుకి 2-3 తీసుకోండి. అవి కూడా పాకంతో ఉన్న ఖర్జూర పండ్లు అయితే తీసుకోకండి. మనకి సూపర్ మార్కెట్స్లో ఒరిజినల్ ఖర్జూరం పండ్లు దొరుకుతాయి. అవి పైన బెల్లం పాకం అట్లాంటివి లేకుండా ఒరిజినల్ ఉంటాయి. అవైతే తీసుకోండి. రోజుకి 2 తీసుకోండి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా పర్లేదు, అవే తీసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ అండి. మెయిన్
చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అయితే చేయాలి. అలా చేయటం వల్ల మనకి మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అయ్యి మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి అనమాట. మనం నార్మల్ డెలివరీ చేయాలంటే బేబీ హెడ్ అంతా బయటికి రావాలి కదా, అప్పుడు మజిల్స్ అనేవి బాగా స్ట్రెస్ అవుతాయి కదా. సో మనకి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. ఏంటి అంటే వాకింగ్ చేయటము, స్టెప్స్ ఎక్కి దిగటము, అలాగే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయటం వల్ల నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అవుతుంది. అలాగే మనకి స్ట్రెస్ ఉండకూడదండి. మెయిన్ స్ట్రెస్ ఉంటే మనము ఆ స్ట్రెస్ అంతా మనకి బిడ్డ మీద అనేది ప్రభావం చూపిస్తుంది. దానివల్ల బీపీ అనేది పెరిగిపోతుంది. బీపీ పెరిగితే మనకి నార్మల్ డెలివరీస్ అనేవి చేయరండి. సో మనం ఎప్పుడు కూల్గా ప్రశాంతంగా ఉండాలి. దానికోసం మీరు డైలీ మెడిటేషన్ అయితే చేయండి. దానివల్ల మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. బీపీ అనేది కూడా చాలా కంట్రోల్ అవుతుంది. సో నేను చెప్పాను కదా, వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, వాకింగ్ అనేది బాగా చేయాలి, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి, అలాగే ఖర్జూర పండ్లు తీసుకోవాలి. స్ట్రెస్ అనేది అస్సలు పడకూడదు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఇవి కనుక మీరు పాటిస్తే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అయితే అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను ఫాలో అయ్యాను కాబట్టి, దానివల్ల నాకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయింది కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరు కూడా ఇవి ఫాలో అయితే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.